నల్గొండలోని మరియగిరి పుణ్యక్షేత్రం గుట్టపై 3వ రోజు ప్రత్యేక ప్రార్థనలు ఫాదర్ ధనరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరియారాణి పుణ్యక్షేత్రం భక్తులతో నిండిపోయింది. గుట్టపై మరియారాణి తిరునాళ్ల 3వ రోజు వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నల్గొండలోని మరియగిరి పుణ్యక్షేత్రం గుట్టపై 3వ రోజు ప్రత్యేక ప్రార్థనలు ఫాదర్ ధనరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరియారాణి పుణ్యక్షేత్రం భక్తులతో నిండిపోయింది. గుట్టపై మరియారాణి తిరునాళ్ల 3వ రోజు వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిషప్ కరణం దమన్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా రెస్టర్ ఫాదర్ రింగారెడ్డి, ధనరాజ్ రెడ్డి మరియు వేలాదిగా భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మరియు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ప్రభాత వేళ నుంచే గుట్టపైకి భక్తుల తాకిడి పెరిగింది. ప్రత్యేక దివ్య బలి పూజ, ప్రార్థనలు, ఆశీర్వచన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మరియారాణి క్షేత్రం మొత్తం భక్తి గీతాలు, జయ జయ ధ్వానాలతో మార్మోగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రైస్తవ సోదరులు, సోదరీమణులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఏర్పాట్లను నిర్వాహకులు పగడ్బందీగా నిర్వహించడంతో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తలేదు. దాదాపు 5,000 మంది భక్తులతో 3వ రోజు వేడుకలతో మరియగిరి గుట్ట భక్తి శ్రద్ధలతో కేంద్రంగా మారి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటింది. వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. కమిటీ సభ్యులు దాసరి శౌరిరాజు, రామినేని కిరణ్, తానం శౌర్యారెడ్డి, మరెడ్డి, నామ మరయ్య, కొంక కిరణ్, ఆరోగ్యం, రాజశేఖర్, రజనీ కాంత్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. మా అందరికీ కూడా చాలా శుభదినం, ఆత్మీయ దినం. మరియగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని జరుపుకున్నాం. మరి తల్లి సర్వ ప్రపంచానికి ఏ విధంగా ప్రభు లోకరక్షకుడు, అదేవిధంగా రక్షకుడి మాత, మా అందరి మాత తల్లి. ఈరోజు మరియగిరి పుణ్యక్షేత్రంలో చాలామంది ప్రజలు వచ్చి తల్లిని వేడుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. ఈ విధంగా 3 రోజులుగా ఏర్పాట్లు అవుతున్నాయి. ఇది చివరి రోజు. చాలామంది వచ్చారు, పలు ప్రాంతాల నుంచి వచ్చారు, సికింద్రాబాద్ నుంచి కూడా వచ్చారు. ఈ విధంగా ఎంతోమంది ఇక్కడికి వచ్చి వరితలకు దీవెన కోరుతున్నారు. అమ్మ అందరికీ అమ్మ, మొరపెడితే అమ్మే ముందు ఆలకించి ఆలాపన చేస్తూ మన అవసరాలు తీరుస్తుంది. అటువంటి ప్రేమ విశ్వాసాలతో భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరింతలకు మొరపెట్టుకున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. మరి డైరెక్టర్ అయినటువంటి ధనరాజ్ గారు ఎంతగానో కృషి చేసి అందరినీ ప్రోత్సహించి తల్లి మరియగిరి పుణ్యక్షేత్రానికి రప్పించారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది గురువులు, విశ్వాసులు, మఠవాసులు, యువతీ యువకులు, పిల్లలు అందరూ కూడా వచ్చి ఈరోజు తండోపు తండాలుగా ఇక్కడికి చేరి తల్లికి వందనాలు, స్థుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆమె యొక్క దీవెనలు పొందారు. వారిలో మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీర్చే తల్లి కాబట్టి ఆ తల్లికి వాళ్ళు బాధలు లేకపోతే సమస్యలు, కోరికలన్నీ కూడా వినియోగించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆ తల్లితో ఎప్పుడు సహవాసం పెంచుకొని ప్రేమ విశ్వాసాలు కలిగి ఆ తల్లి ఏ విధంగా దేవుని యందు బ్రతికి జీవనలు అందిస్తుందో అదేవిధంగా మనం కూడా ఆ తల్లి యొక్క ఆదర్శ జీవితంలో పాలుపంచుకొని దీవెనలు పొంది దీవెనలు అందిస్తూ మన జీవితాలు కూడా ధన్యం చేసుకోవాలని ప్రజలను నేను బోధించాను. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మరోసారి ఈ యొక్క కార్యక్రమం జరిపించినటువంటి ఆ దేవుడికి కృతజ్ఞతలు, తల్లికి కృతజ్ఞతలు. మరి అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మన ధనరాజ్ స్వామి వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి, మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడా, కమిషనర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అంతేకాకుండా సంజీవి టీవీ ఛానల్ వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. వీళ్ళందరూ కూడా సహకరించబట్టే ఈ పండుగ చక్కగా జరిగిందని చెప్పడంలో కూడా ఆనందంగా ఉంది. మరోసారి అందరికీ పేరు పేరున పెద్దలకు, పిల్లలకు, గురువులకు, మఠవాసులకు అందరికీ కూడా నా హృదయపూర్వక తల్లి గిరి పుణ్యక్షేత్ర శుభాకాంక్షలు.